Good morning, children. Yesterday, kinds of teeth. How many teeth are there? And different kinds of teeth also. 4 different kinds of teeth are there. You are learned yesterday. Okay. Today, only one tooth here. Only one tooth. It will be there. What is that tooth? Any parts of the parts of a tooth. Today lesson is parts of a tooth. One tooth we are taking, one tooth. How many parts also it will be there? Or outside, or middle, or inside also. What it will be there? Today we are learning. Manam నేర్చుకుందాం ఈ రోజు. The part of the tooth that we can see this is the one part of the tooth. Here divided maximum, upside of the part is crown and downside of the part is root. The root holds the root ఏం చేస్తుంది? Holds the tooth in the jaw. మన lower jaw కి hold చేస్తుంది. Okay, the root is covered. The root here, this is root. The root is covered with the gum. The root is covered with the gum. Next, the tooth has 3 parts. Actually, the tooth has 3 parts. You see, all of you, outer layer, this is white color. It will be white color. Our tooth is white color. Outer layer, this is very strong material, that is enamel. Enamel, first layer enamel, white color lo untundi, very strong. It is the outer layer of the tooth. This is the outer layer of the tooth. Okay, and very hard. It protects the inside portion of the tooth. This is very hard. This is enamel part. This is very hard. Inside unna parts annetiki protection chestundi. Okay, that is first point. And second one is dentin. Second one is dentin. Dentin, it lies below the enamel and is also fight hard. Enamel కంటే బిలో అంటే ఎనామిల్ తర్వాత కిందన ఉంటుంది. ఎనామిల్ అంటే కిందన బిలో అంటే మీన్స్ కిందన. దిస్ ఆల్సో హార్డ్ ఓన్లీ, నాట్ దిస్ ఆల్సో హార్డ్ ఓన్లీ. దిస్ ఈజ్ నాట్ సాఫ్ట్. Enamel also hard and second one dentin also hard. Okay, and third layer is pulp. This is yellow color. You see here, it will be yellow color layer is there. No, this is pulp. Third one. That is third one. Okay, pulp. It is inside of the dentin. The pulp is inside of the dentin. It is soft and has blood vessels and nerves in it. ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇట్ హ్యాస్ సాఫ్ట్. ఇందులో ఇన్సైడ్ బ్లడ్ వెసల్స్ అండ్ నర్వ్స్ ఆల్సో ఇన్ ఇట్. ఇందులో బ్లడ్ వెసల్స్ అండ్ నర్వ్స్ కూడా ఉంటాయి. ఓకే, బ్లడ్ వెసల్స్ ఆర్ హ్యాలో ట్యూబ్స్. బ్లడ్ వెసల్స్ ఇక్కడ హియర్ బ్లడ్ వెసల్స్ ఉంటాయి. హ్యాలో ట్యూబ్స్ ఆల్సో ఇట్ విల్ బి దేర్. బ్లడ్ వెసల్స్ ఆర్ హ్యాలో ట్యూబ్స్ త్రూ విచ్ బ్లడ్ ఫ్లోస్. ఇక్కడ నుంచి హ్యాలో ట్యూబ్స్ ద్వారా బ్లడ్స్ అనేది ఈ పల్ప్లోకి ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, నెర్వ్స్ ఆర్ లైక్ థ్రెడ్స్. హియర్ నెర్వ్స్ ఆర్ లైక్ థ్రెడ్స్. థ్రెడ్స్ లాగా ఉంటాయి. నెర్వ్స్ అన్ని సన్నగా దారాల్లాగా ఉంటాయి. థ్రెడ్స్ లాగా దారాల్లాగా ఉంటాయి. దట్ హెల్ప్ యూ సెన్స్ పెయిన్. ఇవే మనకి టీత్కి ఏమన్నా ప్రాబ్లం వస్తే మనకి ఇమ్మీడియట్లీగా మనకి తెలుస్తుంది అనమాట. ఎగ్జాంపుల్, టచ్ ఆర్ హీట్ ఆర్ కోల్డ్. మనం ఎప్పుడైనా ఐస్ క్రీమ్స్ తింటాం, కోల్డ్ ఐస్ క్రీమ్స్ తిన్నప్పుడు కూడా, నెక్స్ట్ వెరీ హాట్ వాటర్ ఏదైనా హాట్గా వేడిగా ఉన్నాయి తిన్నప్పుడు కూడా మనకి టీత్ మనకి సెన్స్ అంటే తెలుస్తుంది అనమాట. ఎందుకు? ఈ ఇన్సైడ్ ఆఫ్ ద నెర్వ్స్ వల్ల వాటికి సెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 3 parts: enamel, dentin and pulp. Understood all of you? Okay, next cavities. అంటే క్యావిటీస్ మీన్స్ పళ్ళు పుచ్చిపోవడం. మనకి టూత్ ఎప్పుడన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నా, సరిగ్గా బ్రష్ చేసుకోకపోయినా ఏమవుతుంది? క్యావిటీస్ వస్తాయి. క్యావిటీస్ మీన్స్ పుచ్చిపోతాయి. ఈ ఫైన్ పార్టికల్స్ రిమైన్ ట్రాప్డ్ ఇన్ బిట్వీన్ ద టూత్. ఏమన్నా మనం తినేసిన తర్వాత 2 టూత్స్ మధ్యలో చిన్న చిన్న పల్ప్ కానీ, నెక్స్ట్ ఎనీ
ఫుడ్ పార్టికల్స్ కానీ మనకి ఇన్సైడ్లో స్టిక్కీ అయిపోతే అప్పుడు మనకి క్యావిటీ స్టార్ట్ అవుతుంది. దే క్రియేట్స్ కాల్డ్ మైక్రోబ్స్ ఫీడ్ ఆన్ ప్లేక్. అంటే అక్కడ మైక్రోబ్స్ అంటే చిన్న చిన్న బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంటాయి అనమాట. ఫామ్ అయిన తర్వాత లాస్ట్కి బ్లాక్ కలర్లో వచ్చేసి నెక్స్ట్ ఫస్ట్ ఎనామిల్ స్పాయిల్ అవుతుంది, తర్వాత డెంటిన్ స్పాయిల్ అయిపోయి పల్ప్లోకి ఎంటర్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనకి పెయిన్ స్టార్ట్ అవుతుంది. పల్ప్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయిపోయిందో దట్ బ్యాక్టీరియా జస్ట్ సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ అవి మనకి ఇన్సైడ్కి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత టూత్లో మనకి ఏమొస్తుంది, పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎనామిల్ అనేది మనం ప్రొటెక్షన్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఎనామిల్ లేయర్ అనేది డ్యామేజ్ అయిపోతుందో అప్పుడు మనకి బ్యాక్టీరియా కానీ సమ్ అదర్ పార్టికల్స్ కానీ పల్ప్లోకి ఎంటర్ అయిపోతాయి అనమాట. అప్పుడు మాత్రమే మనకి క్యావిటీస్ స్టార్ట్ అవుతాయి. ఓకే, దట్స్ వై యూ ఫస్ట్ కేర్ దట్ చిల్డ్రన్. క్యావిటీస్ రాకుండా మనం ఏం చేయాలి, నీట్గా బ్రష్ చేసుకోవాలి. ఫస్ట్ క్యావిటీస్ రాకుండా ఉండాలంటే బ్రష్ నీట్గా చేసుకోవాలి. బ్రష్ ఆల్సో అప్ అండ్ డౌన్, పైన కిందన మనం తోముకోవాలి నీట్గా. నెక్స్ట్ అవాయిడ్ ఈటింగ్ టూ మెనీ స్వీట్స్ అండ్ చాక్లెట్స్ ఆల్సో. అవాయిడ్ ఈటింగ్ టూ మెనీ స్వీట్స్ అండ్ చాక్లెట్స్. మనం స్వీట్స్ అండ్ చాక్లెట్స్ ఎక్కువ తీసుకుంటే కూడా మనకి క్యావిటీస్ వస్తాయి. నైట్ పూట మనం చాక్లెట్స్, బిస్కెట్స్ అండ్ టూ మచ్ స్వీట్స్ ఏమైనా తీసుకొని మనం బ్రష్ చేయకుండా నిద్రపోయామనుకున్నాం, నెక్స్ట్ డే కల్లా మనకు అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి అవి ఎనామిల్ని, డెంటిన్ని డ్యామేజ్ చేసి పల్ప్లోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మనకు పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ బ్రషింగ్ ఆఫ్టర్ టీత్ని ఒకసారి మనం ఫింగర్స్ తోటి మసాజ్ చేసుకోవాలి. ఓకే, మసాజ్ ద గమ్ విత్ ద ఫింగర్. ఇక్కడ గమ్ అని ఉంటుంది, చిగుళ్ళు, దాన్ని మసాజ్ చేసుకోవాలి. సెకండ్ వన్. ఓకే, ఫ్లోస్ యువర్ టీత్ ఫ్లాషింగ్ అండ్ క్లీన్ బిట్వీన్ ద టీత్ విత్ ద థ్రెడ్. ఎప్పుడన్నా మనకి రెండు టీత్ల మధ్యన ఏమన్నా ఫుడ్ పార్టికల్స్ ఉంటే సన్న థ్రెడ్ తోటి మనం దాన్ని తీసుకోవచ్చు. ఇట్ రిమూవ్స్ ద ఫుడ్ సక్ బిట్వీన్ అవర్ టీత్ దట్ కెనాట్ బి రిమూవ్డ్ బై బ్రషింగ్. లేకపోతే బ్రష్ చేసుకొని మనం వెంటనే రిమూవ్ చేసుకోవాలి. ఓకే, వాష్ యువర్ మౌత్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి, ఎవ్రీ మీల్ మనం ఎప్పుడైనా ఆహారం తీసుకుంటాం, ఎక్కువ ఆహారం తీసుకుంటాం, ఫుడ్ పార్టికల్స్ మన టీత్ మధ్యలో ఇరుక్కుపోతాయి. అప్పుడు మనం ఏం చేయాలి, బ్రష్ చేసుకోవాలి, లేకపోతే మౌత్ వాష్ చేసుకోవాలి. మంచిగా మౌత్ వాష్ చేసుకుంటే మనకి క్యావిటీస్ రాకుండా మనకి కాపాడుకుంటాం అన్నమాట. లేకపోతే బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. ఓకే, క్లీన్ యువర్ టంగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ టంగ్ క్లీనర్ టు రిమూవ్ బ్యాక్టీరియా. నెక్స్ట్ వాట్ యు ఆర్ డూయింగ్, క్లీన్ యువర్ టంగ్ ఆల్సో. టంగ్ కూడా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే టంగ్ మీద కూడా బ్యాక్టీరియా ఫామ్ అయి ఉంటుంది. మనం టంగ్ క్లీనర్తో ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటామో ఆ బ్యాక్టీరియా కూడా మనకి రిమూవ్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ దేర్. ఎనీ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, severe problems, you have any severe problems there are there, first check up to you go to dentist దగ్గరికి వెళ్ళాలి. you go to dentist minimum 6 months కానీ 1 year కానీ ఒకసారి మనం డెంటిస్ట్కి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. చెకప్ చేయించుకుంటే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ముందే డెంటిస్ట్ అనేవాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. ప్రాబ్లమ్ చెప్పి దానికి మెడిసిన్ ఇచ్చి హెల్ప్ చేస్తారు. ఇలా మనం రెగ్యులర్గా మనం చేసుకుంటూ పోతే మనకి క్యావిటీస్ అనేవి మనకి ఎప్పటికీ రావన్నమాట. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ దిస్ లెసన్ fully. What is enamel, what is dentin, what is gum, what is pulp, everything also understood now. That's why take care of teeth, children. Okay, thank you.